సువర్ణ అటు ఇటు తిరుగుతూ అదే పనిగా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ అత్తయ్య ఎక్కడికి వెళ్ళింది? ఉదయం నుంచి కనిపించడం లేదు. అబ్బా, ఏదన్నా పని ఉన్నప్పుడే ఈ అత్తయ్య కనిపించదు. అత్తయ్య అత్తయ్య అంటూ వెతుకుతూ ఉంటుంది. ఏమైంది? ఎందుకలా కాలు కాలిన పిన్నిలాగా అలా ఇలా తిరుగుతున్నావు? ఇందాకటి నుంచి చూస్తూనే ఉన్నాను. నేనెక్కడికి చచ్చానే? వంట చేస్తున్నాను, ఆ వంటగదిలోనే ఉన్నాను. నీ అందం పాడవుతుందని నువ్వు వంటగది వైపే రావు కదా, అందుకే నేను వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తున్నాను. ఏంటి విషయం ఏంటో చెప్పు. ఎందుకంతలా అంకెలు వేస్తున్నావు? ఎందుకలా గోలగోల చేస్తున్నావు? ఏమైంది? మళ్ళీ ఏం ఘనకార్యం చేశావు? ఏం గొడవని ఇంటి మీదకి తీసుకొచ్చావు? చెప్పవే. అదేంటి అత్తయ్య అలా మాట్లాడుతున్నారు? ఈరోజు మా ఫ్రెండ్ది ఫంక్షన్ ఉందని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళాలని చెప్పాను కదా. మరి అక్కడికి వెళ్ళటానికి నేను చూసారా, ఇంకా మెహందీ పెట్టుకోలేదు. సాయంత్రమే ఫంక్షను. మన ఊర్లో ఎన్ని షాపులు తిరిగినా నాకు మెహందీ కనిపించలేదు అత్తయ్య. గోరింటాకు పెట్టుకున్నానంటే మరీ పల్లెటూరు మొహం అనుకుంటారేమో. అందుకే అత్తయ్య ఏం చేయాలో అర్థం కాక ఇలా కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నాను. మెహందీ ఫంక్షన్కి మెహందీ పెట్టుకోకుండా వెళ్ళడం కంటే మానేసి ఇంట్లో ఉండటమే మంచిది. అందుకే అత్తయ్య ఏం చేయాలా అని మిమ్మల్ని అడుగుదామని మిమ్మల్ని పిలుస్తున్నాను. ఏం చేయాలి? ఓసి, ఈ మాత్రం దానికి అంతలా బాధపడుతున్నావా? అయినా మెహందీ పెట్టుకోకుండా వెళ్తే ఏమవుతుంది? నువ్వు నీ చాదస్తమును. సరే, నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి, అది లేకపోతే ఫంక్షన్కి వెళ్ళనంటున్నావు కాబట్టి, నా దగ్గర ఒక మాయా మెహందీ ఉంది. అది కేవలం ఒక్కసారి మాత్రమే పెట్టుకోవాలి, రెండోసారి పెట్టుకోకూడదు. నీకు ఇష్టమైతే నేను దాన్ని ఇస్తాను. దాన్ని పెట్టుకొని మళ్ళీ తిరిగి నాకు ఇచ్చేసేయాలి, సరేనా అంటుంది అత్తయ్య. చాలా థ్యాంక్స్ అత్తయ్య. నువ్వు కనుక ఈరోజు ఈ మెహందీ ఇవ్వకపోతే నేను అసలు ఈరోజు ఫంక్షన్కే వెళ్ళేదాన్ని కాదు. ఫంక్షన్కి వెళ్ళకపోతే నా చిన్ననాటి స్నేహితుల్ని కలవడం కుదరకపోయేది. నీకు తెలుసు కదా, నేను అందంగా కనిపించకపోతే ఏ పని చేయనని. సరే అత్తయ్య, నేను ఈ మెహందీ పెట్టుకొని తర్వాత నీ రూమ్కి తీసుకొచ్చి ఇస్తాను. నువ్వు వెళ్ళత్తయ్య, నేను నీట్గా 2 హ్యాండ్స్కి పెట్టుకొని ఇస్తాను. నువ్వు ముందుంటే నేను సరిగ్గా పెట్టుకోలేను. నువ్వు పక్కనుంటే తొందర పెడుతూ ఉంటావు అత్తయ్య, వెళ్ళు. అది కాదులే కోడలా, నిన్నెవరు నమ్ముతారులే. కానీ నా ముందే నువ్వు గోరింటాకు పెట్టుకొని ఆ మెహందీ ఇస్తే నేను తీసుకెళ్ళి భద్రంగా దాచుకుంటాను. దాన్ని మళ్ళీ నువ్వు తప్పుగా వాడావంటే దానివల్ల వచ్చే సమస్యల్లో నీతో పాటు నన్ను కూడా లాక్కెళ్తావు. నాకు అది అవసరమా చెప్పు? నా ముందే నువ్వు మెహందీ పెట్టుకునే వరకు నేను ఇక్కడే ఉండి తీసుకొని వెళ్తాను. అది ఖాళీ అవ్వదు, ఒకటి గుర్తుపెట్టుకో అని చెప్పి అత్తగారు మెహందీ పెట్టుకునే వరకు అక్కడే ఉండి మెహందీ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ రోజుకైతే ఫంక్షన్కి వెళ్ళొస్తుంది కోడలు. కానీ అత్తగారి మాయా మెహందీ పైనే కోడలి కళ్ళన్నీ ఉంటాయి. ఇంతలా చేతి మీద మెహందీ పెట్టానో లేదో వెంటనే అదే చేతి నిండా మెహందీ పెట్టేసింది. ఇలాంటి మ్యాజికల్ మెహందీ ఉంచుకొని మా అత్తయ్య ఎందుకు దాన్ని భద్రంగా దాచుకుంటుంది? దాంతో ఎందుకని నేను బిజినెస్ చేసుకోకూడదు? రోజుకి 1000 రూపాయలు వచ్చినా వస్తాయి కదా. సరే, ఒక పని చేద్దాం. అత్తయ్యకి తెలియకుండా ఆ మెహందీ దొంగలించి వ్యాపారం చేసుకుందాం. అత్తగారు లేని సమయంలో అత్తగారి గదిలోకి తోడి మెహందీని వెతికి బయటికి తీసుకొని కోడలు ఇలా మాట్లాడుకుంటుంది. రేపు పక్కింటి పద్మాగారి కూతురు పెళ్ళుంది కదా. తను సిటీలో పెరిగిన అమ్మాయి. తనకి మోడ్రన్ అంటే చాలా ఇష్టం. తనకి మోడ్రన్గా మెహందీ వేసి చాలా డబ్బు సంపాదించాలి అని తనలో తను సంపాదించబోయే డబ్బుల గురించి ముందుగానే సంతోషపడుతూ కోడలు పద్మగారి ఇంటికి వెళ్ళి పద్మని అడిగి వాళ్ళ కూతుర్ని ఇంటికి పిలిపించుకుంటుంది. అలాగే పద్మ కూతురు రియా వచ్చి కోన్ పెట్టించుకుంటుంది. తను కక్కుర్తితో ఏం చేసిందంటే కోడలు ఒకసారి 2 చేతులకి గోరింటాకు పెట్టేసింది. పైగా ఆ కోన్ కూడా అత్తగారి గదిలో 2 ఉండడంతో 2 ఒకటే అనుకొని వేరే కోన్ తెచ్చేస్తుంది. దీంతో ఆ పెళ్లి కూతురు చెయ్యి మొత్తం
నల్లగా మారిపోతుంది. గోరింటాకు పెట్టినంత వరకు చెయ్యంతా నల్లగా అయిపోతుంది. వెంటనే కోడలికి చాలా భయమేస్తుంది. వెంటనే పెళ్లి కూతురు, ఏంటక్క ఇలా చేసావు? రేపు నా మ్యారేజ్ అక్క. నిన్ను నమ్మి ఏదో మ్యాజికల్ కోన్ అది ఇది అని చెప్పావని ఇక్కడ వరకు వచ్చాను. కానీ నువ్వేంటి ఇలా చేసావు? నేను మా మమ్మీతో చెప్తాను. మా మమ్మీ వచ్చి నీ సంగతి చూస్తుందుండు. నా చేయి చూడు ఎలా చేసావు. వెంటనే పక్కింటి పద్మ వచ్చి అత్తగారిని పిలిపించి వీధిలో పంచాయతీ పెట్టిస్తుంది. రేపు నా కూతురు పెళ్ళి. ఆ పెళ్లి కొడుకు మా అమ్మాయి నల్లగా ఉన్న చేతుల్ని చూసి మా అమ్మాయిని పెళ్లి చేసుకోనంటే ఏం చేయాలి? మీరే మా అమ్మాయికి ఇంత కట్నమని ఇచ్చి పెళ్లి చేయాలి. అంతకుమించి ఏం లేదు కాంతమ్మ గారు. మీ కోడలు చేసిన పనికి ఇదే నేను మీకు వేస్తున్న శిక్ష అని చెప్తుంది. అమ్మా, మా కోడలు చేసిన పనికి నన్ను క్షమించు. మా కోడలికి తెలియక ఒకటనుకొని ఒక కోన్ తీసుకొచ్చి గోరింటాకు పెట్టింది. అందుకే అలా అయ్యింది. మా కోడలు చేసిన తప్పుని నేను సరిదిద్దుతాను. మీ అమ్మాయి చేతుల్ని మామూలుగా నేను తీసుకొస్తాను. దీనికి ఇంట్లో ఉండి తినడంలా ఏం అర్థం కావట్లేదు. అందుకే ఇలాంటి గొడవలన్నీ తీసుకొచ్చి నా నెత్తి మీద పెడుతుంది. దీని సంగతి నేను చూస్తాను. ఇంకోసారి ఇది మీ జోలికి మాత్రం రాదు. మీరు దీన్ని నమ్మకండమ్మా అంటుంది. మా అత్తయ్య చెప్పింది కదా, అలాగే నేను కోన్ మార్చేసినందువల్లే అలా జరిగింది. ఇప్పుడు మా అత్తయ్య మంచి కోన్ ఇస్తుంది, పదండి వచ్చి మంచి డిజైన్ వేస్తాను అని సువర్ణ అనడంతో ఆ అత్తయ్య నోరు మూసుకోమని చెప్తుంది. వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను.